అరే చచ్చిపోతున్నా, కంట్రోల్ లేదురా. వెన్నెలే అనుకున్నా మొన్న కూడా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకొని వస్తారు మొత్తం. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీకు లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది లిరికల్ వీడియో. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్లోకి వచ్చి వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఈ లేయర్ పైకి పెట్టేసుకోండి ఇలా. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసి మన 9.8 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నాను వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ యాడ్ చేసుకొని ఫుల్ సైజ్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఎక్స్చేంజ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఈ లేయర్ కిందికి పెట్టేసుకోండి, ఫస్ట్ లేయర్ కిందికి. ఓకే, ఇలా వస్తుంది మనకు నాది. సేమ్ అదేవిధంగా కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఫుల్ సైజ్ చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ కిందికి పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని ఫుల్ సైజ్ చేసుకొని ఫోటోని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి లేయర్ కిందికి. సేమ్ వీడియో ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకొని కిందికి తెచ్చేసుకోండి. ఓకే, వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను, వీడియో ఎంత ఎక్కువ అవుతుంది మళ్ళీ. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ 10.13 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది, కింద చూసుకోండి. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ కాపీ పిక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటోస్ యాడ్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ కింద పేస్ట్ ఎఫెక్ట్. ఓకే, పేస్ట్ చేస్తే ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, అదేవిధంగా సేమ్ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. సేమ్ వీడియో ఎండ్ వరకు ఇదే విధంగా ఫొటోస్ మొత్తంకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.